నడిపల్లి ఆకాశంలో ఉందా? ఇది కరెక్ట్. పట్టు చీర కట్టుకుని పట్నం బాబుకి ఇవ్వాలంట. తిక్క కుదిరింది. మీరు తినండి. పాపం మరి ఎక్కడ ఆయన? ఏం పర్లేదు, ఒక్క పూట పస్తుంటే కొంపలే మునిపోవు. మీరు లాగించండి. ఈ వారం పచ్చగడ్డితో పెరుగు పచ్చడి చేయడం ఎలా అనేది రాశారే. చూడండి అమ్మాయిలు, ఏం చూడమంటారండి? నడిపల్లికి ఎటు వెళ్ళాలో చెప్పగలరా? ఓ చెప్పగలరా? లేతగా ఉన్న పచ్చగడ్డిని కోసి నీళ్లలో బాగా కడిగి గడ్డ పెరుగు తీసుకుని. ఏ అమ్మాయి, నడిపల్లికి దారి చెప్తానని పచ్చగడ్డి గడ్డ పెరుగు అంటావేమిటి? ఏమిటండి మీ దబాయింపు? నడిపల్లికి దారి చెప్పగలరా అని అడిగారు. మేము చెప్పగలము అన్నాము, కానీ మీరు చెప్పమనలేదుగా, అందుకే మేము చెప్పలేదు. పల్లెటూరి గబ్బులాలకు కూడా జోకులేయడం వచ్చే? అంటే తమరు పట్నం నుంచి వస్తున్న దొరబాబులా? లేకపోతే నీలాగా పల్లెటూరు బయటను అనుకున్నావా? డైరెక్ట్ చెప్పు. సరే, మీకు నడిపల్లికి దారి చెప్పాలంటే ఒక చిన్న పందెం పెడతాం. అందులో నెగితే దారి చెప్తాం. పందెమా? ఏమిటది? ఏమిటంటే మీరు కళ్ళు మూసుకుంటే మేము ఒక్కొక్క పండు మీ నోట్లో పెడతాం అన్నమాట. వాటిని మీరు చూడకుండా కొరికి అవేం పళ్ళు చెప్పాలన్నమాట. ఏమిటి ఇదేమన్నా బ్రహ్మ విద్య? అయితే కళ్ళు మూసుకోండి. అబ్బా, ఎంత బాగా చెప్పారండి. ఇప్పుడు ఇంకోటి. అయ్యో బాబోయ్, ఎంత బాగా చెప్పేస్తున్నారు. ఇంకొకటే ఉంది, అది కూడా తిని చెప్పేసేయండి. నోరు తెరవండి. పట్నం బాబు, పల్లెటూరి మిరపకాయ రుచి ఒకటి తెలిసిందా? మోసంతో డబ్బు సంపాదించి మనం సుఖపడదాం అనుకున్నాం, కానీ ఏం జరిగిందో చూడరా. అవిటి వాడైనా ఆఖరి క్షణం వరకు నీతిగా నిజాయితీగా బతికి ఇద్దరు మోసగాళ్లను రక్షించడం కోసం తను బలైపోయాడ్రా వీరన్న. ఫ్యాక్టరీ కట్టించి ఊరిని ఉద్ధరిస్తామన్న వెర్రిభ్రమలో మనల్ని బ్రతికించి తను మంటలకు ఆహుతైపోయాడ్రా. ఊరుకోరా విజయ్, జరిగిన దాన్ని మార్చగల శక్తి మనకెలాగూ లేదు. కనీసం జరగవలసిందేమిటో ఆలోచిద్దాం. ఇక చేయవలసింది ఒకటే, ఆ వీరన్న ఈ ఊరి ప్రజలు మన మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చెయ్యాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఊళ్ళో ఫ్యాక్టరీ కట్టి తీరాలి. మరందుకు ముసలాడు ఒప్పుకుంటారా? ఒప్పుకోడు. వాడి కన్ను వాడి వేలితోనే పొడిచి ఎత్తుకు పై ఎత్తు వేసి ఒప్పించాలి. ఒరే హైర్ ఫాదరు, కాసుకొని కొడుకుల దెబ్బ. గుడ్. ఓకే ఓకే, వెరీ వెరీ గుడ్. అన్ని అద్భుతంగా ఉన్నాయి. కుర్రోళ్ళైనా గొప్ప పని చేస్తున్నారు. మీ ఫ్యాక్టరీకి వెంటనే లైసెన్స్ ఇస్తాను. ఆ పవయని ఆవకాయ బద్ద. అరే ఎమ్మెల్యే గారా, రండి సార్ కూర్చోండి. నేను ఇక్కడ తీరిగ్గా కూర్చోడానికి రాలేదు బోర్డు కొమ్మడికాయ. ఏంటి నడిపల్లి గ్రామంలో షుగర్ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చేస్తున్నావా? ఇచ్చేస్తాను సార్. రేయ్, ఈడి దేశాన్ని పాడు చేసేస్తున్నాడ్రా. లైసెన్స్ విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? నేనా చెప్పనా? ప్రజాస్వామికం అంటే పదవిలో ఉన్నోడే ప్రజలకు సామన్నమాట. ఆడేది చెప్తే అదే యాదం. ఉదాహరణకి ఇది అసలు టిల్లిపోనే కాదు, రుబ్బురోలు. ఏట్రా ఇది? రుబ్బురోలు అది గది. ఇది అసలు పెన్నే కాదు, పళ్ళు తోకునే బెస్. ఏట్రా ఇది? అవునండి, పళ్ళు తోకునే బ్రష్ అది గది. ఇప్పుడు ఇలా చెప్పరా నీ బెస్ మీద పేస్ట్ చెప్పరా? మీ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇవ్వడం కుదరదు సార్. ఏం సార్, మా ఫ్యాక్టరీకి ఏం తక్కువైంది? అన్ని ఎక్కువే. 100 ఎకరాల స్థలం, ఆఫ్టర్ ఆల్ చిన్న షుగర్ ఫ్యాక్టరీకా? నో 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 నో, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అది రాంగు. హలో, నేను హైదరాబాద్ నుంచి పరిశ్రమల శాఖ మంత్రి పరమానందాన్ని మాట్లాడుతుండా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నీ గుడ్డులు పక్కనే టేస్ట్ చెప్పేది ఇనుకో. నడిపల్లిలో షుగర్ ఫ్యాక్టరీకి 2 కుర్రాలు అప్లికేషన్లు పెట్టారు కదా, తిరకాసులేం పెట్టకుండా వెంటనే వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చి. అలాగే సార్. సార్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏకాంబరం గారు లైసెన్స్ ఇవ్వద్దని. అలాగే సార్, తప్పకుండా సార్. థ్యాంక్స్ సార్, ఉంటాను సార్. ఆ పని పేకొట్ అయ్యి ఏటేకంగా సంతకం పెట్టేస్తున్నావు? అసలు ఎవడరా నీకు ఫోన్ చేసినాడు? ఫోన్ చేసింది సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రి గారు. వీరికి వెంటనే లైసెన్స్ ఇమ్మన్నారు. మరి నేను ఇవ్వద్దని చెప్పలేకపోయావా? ఆ విషయం చెప్పాను. మీరు ఈ విషయంలో కలుగు చేసుకుంటే వచ్చే ఎలక్షన్ లో మీకు సీట్ ఇవ్వనని చెప్పమన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి ఫోన్ ఎలా వచ్చిందిరా? ఏందన్నా సరిపోద్దా? షుగర్ ఫ్యాక్టరీకి లైసెన్స్ అడిగినావు, ఇప్పించేశా. అసలు అడగాలి కానీ షుగర్ ఫ్యాక్టరీకి ఏంటి, తుపాకుల ఫ్యాక్టరీకి అని ఇప్పించాను. ఇప్పటికే తుపాకీ పేల్ చేసావు చాలే.
కావాలంటే నేనే అడుగుతాను కదా. ఈ మినిస్టర్ కూడా గుర్తెట్టుకున్నావు. ఏంట్రో నీచ కుమారులు, ఏమిటి చాలా హుషారుగా ఉన్నారు? చేతిలో ఏమిటి, లవ్ లెటరా? కాదు, ఫ్యాక్టరీ లైసెన్స్. బొమ్మల పెళ్లికి బాజాలెందుకు, కట్టన్ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఎందుకురా? అది కాదు, లైసెన్స్ కూడా ఉంటే బ్యాంక్ లోన్ తొందరగా వస్తుంది కదా అని. ఓహో, ఆ రూట్ లో వెళ్ళారన్నమాట. అబ్బా, మీకు కూడా ఈ మధ్య తెలివితేటలు వస్తున్నారా? అంతా మీద అయిపోయి మంచి సమయానికే వచ్చినట్టు ఉన్నాం. రండి రండి రండి, కూర్చోండి. రాయుడు, ఉండాల్సిన వాళ్ళు అందరూ ఇక్కడనే ఉండారయ్యా. అడగాలనుకున్న అన్ని అడిగాయి. ఏంట్రా బావా విశేషం? ఏం లేదు బావా, 10 ఏళ్ల క్రితం మా ఆవిడ పోయిన దగ్గర నుంచి నేను నా కూతురు ఎట్టా బతుకుతున్నావో నీకు తెలుసు కదా. తెలుసు. అందుకని వచ్చే మాఘమాసంలో మంచి ముహూర్తం చూసి ఆ శుభకార్యం కాస్త నీ చేతుల మీదుగా జరిపిస్తే బాగుంటుంది. ఒరి జగ్గు, ఫ్యాక్టరీ లైసెన్స్ అటాకు వచ్చేసింది. ఇంకా మీ అబ్బాయిల చేత మా అమ్మాయిలకి ఆ 3 ముళ్ళు ఏం చేసి ఆ లైసెన్స్ కూడా ఇచ్చేయి. దాందే ఉంది, అలాగే ఇప్పించేద్దాం. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నాను రా? ఆగండి, అన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటే సరే, మమ్మల్ని అడగక్కర్లేదా? చాలండి రా, ప్రేమించడానికి మీకు తొందర అయినప్పుడు పెళ్లి చేయడానికి వాళ్ళ తొందర ఉండదా? చూడండి, మాకు పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళ మొహం, వాళ్ళు ఏదో మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారా? లేదు, నేను సీరియస్ గానే చెప్తున్నాను, మేము ఈ పెళ్లిళ్ళు చేసుకోం. అసలు మీ స్థాయి ఏమిటి, మా స్థాయి ఏమిటండి? బాబు, ఏంటి బాబు మీరు మాట్లాడేది? అవునండి, మా గురించి మీకు పూర్తిగా తెలియకనే ఇలా అడుగుతున్నారు. ఏమిట్రా తెలిసేది? తెలుస్తూనే ఉంది మీ వాలకం. ఇవన్నీ ఆలోచించకుండానే ఆ అమ్మాయిలతో చనువు పెంచుకున్నారా? ప్రేమ దోమ అంటూ చెరువు గట్ల మీద పాటలు పాడటం ప్రారంభించారా? త్వరగా ఒప్పేసుకుంటారా పిచ్చి వెధవలారా, గోల్డ్ డబ్బు వస్తుంది. అప్పుడేమయ్యారా ఈ అంతస్తు అహంకారాలు అని అడుగుతున్నాను. అసలు మిమ్మల్ని వద్దురా జగన్నాథం, అబ్బాయిలు కాదన్నాక వాళ్ళ బలవంతం చేయకు. అది కాదు, తప్పంతా మా కూతురుదేరా. తెలియక గొప్ప సంబంధాల కోసం ఆశపడ్డారు. రాయుడు, పద. లక్షణమైన సంబంధం వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికి వస్తే కాదని తగిలేశారు కదరా. మీరు నిజంగా పిచ్చోళ్ళరా. చూడండి, మీకు మాకు మధ్య ఉన్న అగ్రిమెంట్ వాటా డబ్బుల వరకే, అంతేకాని మా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మా పెళ్లిళ్ళు మా ఇష్టం. పదరా. ఏమిటండి అలా ఉన్నారు? వెళ్ళిన పని ఏమైంది? ఎత్తి కుదేస్తే 2 అయింది. పెళ్లికి జగన్నాథం ఒప్పుకున్నాడు, కానీ ఆ కుర్రాళ్లే కుదరదన్నారు. అలా అన్నారా? అదేమిటండి, ప్రేమించుకున్నారు, పాటలు కూడా పాడుకున్నారు, ఇప్పుడు కాదంటేవేంటి? వాళ్ళ అంతస్తుకు మనం అందమంట, వాళ్ళ తాహతుకు మనం తగమంట. పచ్చని జీవితాలకి పచ్చనోటకి లంకెట్టి పనికిరారు పొమ్మన్నారు. మేము విన్నది నిజమేనా? ఏం విన్నారు? మీరు మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదట? ఆ వివరాలన్నీ తర్వాత. లేదు, ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. చెప్పండి. అన్నపూర్ణ, మమ్మల్ని అర్థం చేసుకో. ఇంకా ఏం అర్థం చేసుకోవాలండి? ప్రేమ పేరు చెప్పి మమ్మల్ని పిచ్చివాళ్ళని చేశారే, అది అర్థం చేసుకోవాలా? కాలక్షేపానికి మాతో ఆడుకుని కాపురానికి కాదు పొమ్మంటున్నారే, అది అర్థం చేసుకోవాలా? అవునులేండి, ఎంతైనా చదువుకున్న పట్నం మనుషులు కదా. ఏం చేసినా చాలా తెలివిగా గుండె బద్దలయ్యేలా చేయగల సమర్థులు. నేను చెప్పేది విను దుర్గా. వద్దు, నన్ను ముట్టుకోకండి. ఇప్పుడే కాదు, రేపు చెరువులో నేను శవమై తేలినా మీరు మాత్రం నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. దుర్గా, దుర్గా ఆగు. ఆవేశంలో చాలా మాట్లాడినారు, కానీ వెళ్లే ముందు మేం చెప్పే కొన్ని నిజాలు విని మరీ వెళ్ళు. మీరు అనుకుంటున్నట్టు మేం జగన్నాథం కొడుకులం కాం. మోసం చేయడానికి ఊరొచ్చిన మమ్మల్ని మీ అనురాగం, ఆప్యాయత ఆకట్టుకున్నాయి. కానీ అనుక్షణం మేం చేసే తప్పు మాకు గుర్తుకొస్తూనే ఉంది. అందుకే అమాయకంగా ప్రేమించిన మిమ్మల్ని పెళ్లి చేసుకుని జీవితాంతం ఈ నాటకాన్ని పొడిగించకూడదనే మేము ఈ నిర్ణయానికి వచ్చాం. మమ్మల్ని క్షమించండి. దుర్గా. అవునండి, మీరెన్ని నాటకాలు ఆడినా మీ ప్రేమ మాత్రం నిజమైందేనని మాకు తెలుసు. మీరు మాకు నచ్చింది మనసున్న మనుషులుగా తప్ప ఐశ్వర్యం ఉన్న జగన్నాథం బిడ్డలుగా కాదు. దయచేసి విషయం ఎవరికి చెప్పకండి. ఇప్పుడే చెప్తే ఫ్యాక్టరీ పనికే కాదు, మన ప్రేమకు కూడా అడ్డంకులు తప్పవు. దుర్గా, సరే పూర్ణ, పూర్ణ దా.